మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిశుద్ధమైన గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. గడిచిన వారమంతయు ప్రభా, గడిచిన దినాలన్నీ మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. గడిచిన ఆదివారం అంతయు నిన్ను కొనియాడడానికి, స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభా, మేమందరూ ఏక మనసుతో కలిసి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలేను అనేసి మీరు చెప్పినటువంటి మాటలను ప్రభువా, నేను ఆదివారం అంతయు నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి ప్రభా, ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఈరోజు మరొకసారి నూతనమైన దినమును మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నైనా. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ రోజు చూడలేక ఎంతో మంది ప్రభువా ఈ లోకాన్ని వదిలి పెట్టిపోతున్నారు నైనా. అయితే మేము ఇంకా బతికి ఉంటున్నామంటే, ఇంకా సజీవులుగా మేము ఉంటున్నామంటే కేవలం నీ కృపే నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. ఇగోనైనా ఈరోజు ప్రభా జరగబోయే జూమ్ మీటింగ్ లో ప్రభా వర్తమానం అందించే నీ దాసురాలుని ప్రభా మీరు ఆశీర్వదించి బలపరచుమని మేము ప్రార్థించుకుంటున్నాం అయ్యా. ఈ రోజు నుంచి శనివారం వరకు 6 రోజులు, సోము, మంగళ, బుధ, గురు, శుక్రు, శని 6 రోజుల వరకునైనా అయ్యా జూమ్ మీటింగ్ లో వచ్చే ప్రతి దైవ సేవకులను ప్రభువా అయ్యా చెప్పబోయే వర్తమానమును పరిశుద్ధాత్మ తండ్రి వారి యొక్క హృదయంలో మీరు మాట్లాడి అద్భుతాలు జరిపించుమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. మీరే తోడునుడిగా ఉండి నడిపించి అనేక హృదయాలను మీరు మాట్లాడండి అయ్యా. నశించిపోవచ్చున్న మా ఆత్మలను మీరు రక్షించి ప్రభా అనేకమైన నిత్య జీవమైన సజీవమైన మాటలను వినిపించడానికి ఈ విధంగా ప్రభా ఇగోనైనా ఈ విధంగా నైనా నీ నామాన్ని మహిమపరచడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగనే ఇంగ్లీష్ లో చెప్పుచుండగా మరి సిస్టర్ గారు ఇంగ్లీష్ లో చెప్పుచుండగా ప్రభా తెలుగులో మరి అన్నగారు ప్రభా నీకు వందనాలు, స్తోత్రం. ఎంతగానో ప్రయాసపడుతున్న అన్నగారిని కూడా ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని, తన పిల్లలను ప్రభా నీ పరిచర్యలో బహుగా వాడబడుచున్న అన్నగారిని కూడా ఆశీర్వదించి పరలోకమైన దీవెనతో నింపి నడిపించుమని, సాతాను కార్యములను యేసు నామంలో మీరు బంధించి నీ నామాన్ని మహిమపరచుకోమనేసి పాడబోయే పాటల ద్వారా, ఆరాధించే ద్వారా, వర్తమానం ద్వారా నీ ఆత్మతో అభిషేకించి మాట్లాడమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. అయ్యా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి నీ నామాన్ని మహిమపరచుకోమనేసి ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధానం సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన చేసి ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. మరి వందనాలు. మరి ప్రార్థన చేసి వాక్య భాగంలో మరి మీటింగ్ ప్రారంభించడానికి సహాయం పడినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాం. మరి వందనాలు వందనాలు. వందనాలు. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మన మధ్యలోనికి వచ్చినటువంటి అమ్మగారు మరి చాలా మరి ఆవిడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమయము చాలా మరి రాత్రికాల సమయం ఇది. మరి అందుచేత మనం ఆ యొక్క మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి కొన్ని ఆ యొక్క ఒక్క పాట మాత్రం నేను పాడతాను. మరి ఆ ఒక్క పాట పాడిన తర్వాత మరి మనం దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అమ్మగారు ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఇంచుమించు రాత్రి 2:30 సమయం అయింది, తెల్లారుజాము. మరి అందుకనే ఎక్కువసేపు మనం ఉంచడం మంచిది కాదు. You are here, moving in our midst. I worship you, I worship you. You are here, working in this place. I worship you, I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. That is who you are. That is who you are. That is who you are.
Hallelujah, hallelujah. Thank you, Jesus. Praise the Lord, Sister Alison Rain. Thank you so much for joining among us, and we're really very much blessed to have you, sister. I know your time is very different, and you are in very early morning hours in your area. Still, you are joined among us and sharing the word of God. That's I really very much touched through this when I'm thinking about that. I really very much touched. You are early in the morning, and that is you wake up for us, and you sharing the God's word at the 2:30 in the early in the morning and 3 o'clock nearly. And thank you so much, sister. Mare, please take this time and share the God's word, sister. Thank you. Uh, Praise the Lord. Yes. Yes, sir. Well, good evening to everybody over there. Can you hear me all right? Yes, madam. Yes, మరి మీ అందరికి కూడా I will translate sentence by sentence, మేడం. Thank you. ఎస్ మేడం. మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మీ అందరికి శుభ సాయంత్రం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఎర్లీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్రైజ్ ద లార్డ్. Bless you. యా Bless థ్యాంక్ you. యూ. థ్యాంక్ యూ మేడం. Now, I need to share the screen. So, You have to click on that symbol, computer symbol, share screen. entire screen. Yes. Yeah, I'm just not sure. I'm not used to this one. Yes, madam. Yes. So, I'm just, let me, Yes, madam. It is coming. I'm just not sure how to bring up my, point. Can you see that? Yes, madam. Yes, madam. We are seeing. Okay, so I wanted to talk today about the tree of the knowledge of good and evil. Let me just go into the slideshow from the beginning. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మీతో నేను పంచుకోవాలనుకున్న విషయం ఏంటంటే ఆ యొక్క దేవుడు ఆ ఏదైనా తోటలో మరి మంచి చెడ్డలో తెలివినిచ్చేటువంటి చెట్టు గురించినటువంటి విషయాలు మీతో చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. So for my PhD doctorate, I did the tree of life is Jesus Christ, is the kingdom of God, and is the New Jerusalem. మరి అమ్మగారు డాక్టరేట్ చేసినప్పుడు అమ్మగారికి ఆవిడ మరి పిహెచ్డి చేసినప్పుడు ఆమె రాసినటువంటి పుస్తకం ఏంటంటే మరి మనకు ఆ యొక్క మనకి ఎంతగానో మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మనకి జీవాన్ని ఇచ్చేటువంటి ఆ జీవనదాత, ఆయనే మనకు జీవాన్ని ఇచ్చేటువంటి జీవవృక్షము ఆయనే అనేటువంటి విషయం మీద అమ్మగారు రాశారు పుస్తకం. ఆమేన్. But I just want to take a look. While I was doing my research, I came across a really interesting writing about the tree of the knowledge of good and evil. మరి అంత మాత్రమే కాకుండా ఆ జీవ వృక్షము అని యేసు ప్రభు గురించి రాస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మరి ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షం గురించి కూడా కొన్ని విషయాలు అమ్మగారు రాయడం జరిగింది. Okay. Sorry, it's not. Yes, madam. Right. Yes. There we are. Yes, sir. So, in Genesis, మరి ఆదికాండం గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క వృక్షం గురించి మనం నేర్చుకుందాం. God said to Adam, but the tree of the knowledge of good and evil, thou shalt not eat of it. మరి దేవుడు చెప్పాడు కదా ఆదామవ్వతోటి, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలు మీరు తినకండి, మరి ఈ యొక్క ఫలాలు మీరు తిన్నప్పుడు మీరు చచ్చిపోతారని ఆయన చెప్పాడు. For in the day that thou eatest thereof, thou shalt surely die.
మరి ఆయన చాలా ఖచ్చితంగా చెప్పిన విషయం ఏంటంటే మరి మీరు ఆ పండు ఎప్పుడైతే తింటారో అదే రోజు వెంటనే మీరు చచ్చిపోతారని ఆయన చెప్పారు. No. Just doesn't want to do before. Hmm. Sorry, I can't get it to move again. Yes madam, if possible please send to me madam. I will play from my side. Hmm. Okay, ma. మరి Wait, సమయంలో before. yes ma. Oh, there we Yes go. madam. Yes ma. So, Jean Edwards once. So this is the writing, and it will take a couple of slides, but I want you to just think and see if you can visualize what could have happened. మరి ఇక్కడ కొన్ని మరి జరిగినటువంటి విషయాలు మీరు వాటిని అవి ఆ యొక్క ఏ విధంగా జరిగినాయో వాక్యంలో రాసినటువంటి వాటిని మరి మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఒకసారి ఆ వాక్యాన్ని మీరు ఆధారం చేసుకుని మీరు వాటిని మీరు ఆ యొక్క మీ ఊహలో ఒకసారి ఊహించుకోవాలని మనవి చేసుకుంటా ఉన్నాను. Jean Edwards once dramatized the encounter with the tree of knowledge in this way. మరి ఇదే విధంగా మరి ఆ ఒక వ్యక్తి మరి ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఈ వృక్షాన్ని తన మరి ఆ యొక్క ఊహలో ఆయన ఊహించుకొని దాని దగ్గరికి వెళ్ళి ఆయన నిలబడ్డాడు. Adam's teeth were just about to pierce the skin of the fruit of the tree of life when he heard his wife call out to him. మరి ఎప్పుడైతే ఆ యొక్క మంచి చెడ్డల తెలివి నుంచి దగ్గర నించునేటువంటి ఆ యొక్క చెట్టు దగ్గర ఆయన నిలబడి ఆ దృశ్యాన్ని ఆయన ఊహించుకుంటా ఉన్నాడో వెంటనే ఆ సమయంలో అనుకోకుండా వాళ్ళ భార్య గారు ఆయన పిలిచేశారు. వెంటనే ఆమె అరుపులు వినపడ్డాయి ఆయనకి. Adam, come here. I've discovered something wonderful. మరి ఇక్కడ మరి ఆ యొక్క మరి ఆ స్త్రీ మరి అడుగుతా ఉంది, పిలుస్తూ ఉంది కదా, మరి ఆదామా నీవు వచ్చి ఈ యొక్క పళ్ళలో ఉన్నటువంటి ఆ చెట్టు ఎంత అందంగా ఉందో చూడు అని ఆయన పిలుస్తూ ఉంది. I have found the most wonderful tree in all the garden. మరి ఇదిగో మనం ఉంటున్నటువంటి ఏదైనా తోటలో మరి ఎంతో మరి చక్కని చెట్టు మరి నేను చూశాను, మరి నువ్వు వచ్చి చూడు అని ఆమె చెప్తా ఉంది. Adam walks toward his wife, who is a distance away. మరి వెంటనే మరి ఆదాము మరి ఆమెకు కొద్ది దూరంలోనే ఆయన ఒక ప్రక్కన ఉన్నాడు. వెంటనే ఆమె మాటలు విని మరి వెంటనే అవ్వ దగ్గరికి ఆయన వచ్చేసాడు. But yet very near to the center of the garden. మరి ఆ యొక్క మరి ఆ చెట్టు ఎక్కడుందంటే ఆ యొక్క ఏదైనా తోట మధ్య భాగంలో ఆ చెట్టు ఉన్నదట్టుగా మనం చూస్తున్నాం. There stands this beautiful black brackish glowing tree that glows in light that's dark. మరి ఈ చెట్టు మరి ఎంతో చాలా అందంగా ఉంది, చూడడానికి అందంగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా మంచి ఆ యొక్క ఎంతో బలమైనటువంటి ఆ యొక్క మరి దాని కొమ్మలు దాని మరి ఆ యొక్క దాని మొద్దు ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. It radiates as the sun radiates light. This tree radiates darkness. మరి అంత మాత్రమే కాదు, ఆ యొక్క సూర్యుడు ఎలాగైతే మరి ఆ యొక్క కాంతిని ప్రసరింపజేస్తాడో అలాగే ఈ చెట్టు కూడా తన కాంతిని ప్రజ్వలింప చేస్తా ఉంది. Wonderful, beautiful, glowing dark radiates out from it. ఆ యొక్క చెట్టు చాలా సుందరంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఆ చుట్టూ కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ ఆ చెట్టు ఎంతో చూడడానికి చాలా అందంగా, చాలా బలంగా, చాలా చక్కగా అవ్వకు అనిపించింది. There is something sinuous that causes one to swoon in the presence of this tree. మరి ఆ యొక్క
మరి ఎలాగైతే మరి ఆ యొక్క దాని ద్వారా మరి వెళ్ళడం వలన మరి దాన్ని మరి వారి జీవితంలో వారు పొందుకోవడం వలన మరి వారు ఎంతో నష్టపోతారు అనేటువంటి విషయము వారికి తెలియనికుండానే అది ఎంతో వారిని మైమరిపింపు చేసే విధంగా ఆ చెట్టు కనపడతా ఉంది. Just to be near it is to be intoxicated, and there is a sense of the quickening of the mind. మరి అలాగే ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఆ చెట్టు దగ్గర నుంచున్నటువంటి వ్యక్తి యొక్క మరి ఆ యొక్క మనసులో ఒక గొప్ప ఆశ, ఆ చెట్టు ఫలాలు తినాలి అనిపించేటువంటి ఆశ వెంటనే ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనల్లో అది ప్రారంభమవడం ప్రారంభిస్తుంది. Out of the glowing darkness, the serpent appears, dancing melodiously, his body swaying hypnotically back and forth. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి ఆ చీకటిలో ఎంతో వెలుగుతో ప్రకాశించేటువంటి మరి అన్ని చెట్లు కంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఎంతో చాలా చూడచక్కని మరి ఎంతో మరి ఆ యొక్క ఆ ఫలాలు తింటే ఎంతో మంచి మరి ఎంతో బలము ఎంతో రుచి అనిపించే విధంగా ఆ చెట్టు ఆ ఫలాలు ఉన్నాయి. It will go. మరి అటువంటి చెట్టు మరి వారు అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చూడడం జరుగుతూ ఉందండి. Looking to the right and to the left, then drawing near to Adam, he says in a haunting melody. మరి ఆ తర్వాత ఆమె ప్రక్కగా ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆదాము గారు ఆ యొక్క ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా గొప్ప అనుభూతిని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. He says, if you eat of this tree, you will not die. మరి అక్కడ ఆదాము గారు రాకముందుగా ఒక సైతాను అపవాది అక్కడికి వచ్చి మరి ఆయన చెప్తా ఉంది కదా, ఇదిగో దేవుడు మీరు ఈ చెట్టు ఫలం తిన్నప్పుడు చనిపోతారని చెప్పారు, కానీ మీరు చనిపోరు అని చెప్తా ఉంది. But rather you will be as God. అయితే మీరు చనిపోరు కానీ మీరు దేవుని వల్లే మీరు మారతారు అని ఆమె చెప్తా ఉందండి. Adam understands now why he has been forbidden to eat of the tree of the knowledge of good and evil. అయితే ఆదాము ఎందుచేత మరి దేవుడు మరి ఫలాలు తినొద్దన్నాడో, దేవుడి కన్నా మనం గొప్పోళ్ళం అయిపోతామని ఆయన తినొద్దన్నాడు అనేటువంటి ఆలోచనలో ఈ ఆదాము ఆలోచించడం మొదలుపెట్టాడు. For he will be as God. ఆయన ఈ దేవుని వలె మారిపోవాలనుకుంటా ఉన్నాడు. Adam picks up the fruit. అయితే ఆదాము వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆ ఫలాల్లో ఒక ఫలాన్ని ఆయన తీసేసుకుని తన చేతితో పట్టుకున్నాడు. It becomes more radiant. ఎందుకంటే ఆ ఫలము అది ఎంతో రుచిగా ఉంది, అది ఎంతో ప్రకాశమానంగా చెట్టు చుట్టూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఉంది. Its sensuous odor permeates the whole atmosphere. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఆ వెలుగు ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, అందమైనటువంటి ఆ చెట్టు, ఆ ఫలాలు, ఆ రుచికరంగా ఉన్నది, ఆ వాసన, ఇవన్నీ కూడా చూసి అతను వెంటనే ఆ ఫలాలు తినాలని ఆశ కలిగింది. Even without eating it, Adam is intoxicated by the fragrance. మరి ఆయన ఇంకా తినకుండానే ఆ ఫలం నుంచి ఒక మంచి సువాసన మరి రావడం ద్వారా ఆ సువాసనకి ఇంకా ఆగలేకపోయాడు, వెంటనే తినేయాలనిపించేట ఆ విధంగా ఉంది ఆ వాసన. He looks into it and seems to see all understanding of all things. ఆయన వెంటనే దాంట్లో ఆ యొక్క ఫలం వైపు చూసినప్పుడు ఆ ఫలంలో ఆ చూసిన వెంటనే అతనికి అర్థమైంది ఏంటంటే అన్ని విషయాలు కూడా మరి ఆయన తెలుసుకోబోతున్నాను, దేవుడి వల్లే నేను మారబోతున్నాను అనేటువంటి భావం కూడా ఆయన కలుగుతా ఉంది. A strange power moves through him.
ఆయనకి ఏదో శక్తి ప్రభావం రాబోతున్నటువంటి అనుభూతి ఆయన పొందుతా ఉన్నాడు. He lifts it to his mouth in the most tragic act of universal history. అయితే అతను ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక భయంకరమైనటువంటిది, దేవునికి విరోధమైనటువంటి కార్యము చేస్తాను అనేటువంటిది అతనికి అసలు అవగాహనలోనే లేదు. This is the last moment of sanity this earth will know, for eons disappear as Adam buries his teeth in the fruit. మరి ఆ యొక్క వెంటనే తన ఆ యొక్క మైకంలో ఉండి ఆ యొక్క పండుని తినడానికి వెంటనే తన పళ్ళతో ఆ పండుని కొరకడం ప్రారంభించాడు. The juices, the intoxicating exotic nectar, flow into his mouth and quickly enters his bloodstream. మరి ఎప్పుడైతే ఆ పండుని చేత్తో తీసుకొని తన పళ్ళతో కొరికాడో ఆ రసము, ఆ పండులో ఉన్నటువంటి రసము, ఆ యొక్క రుచి, ఆ యొక్క మరి అదంతా కూడా వెంటనే అతని యొక్క మరి నరాల్లోకి, రక్తనాళాల్లోకి అది ప్రవేశించడం ప్రారంభించింది. They are standing there in the midst of the garden. మరి అక్కడ ఏదైనా తోట మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. Adam has eaten. అయితే ఆదాము గారు తినేస్తారు ఈ పండు. He feels the hypnotic power of the fruit pulsating through his body. అయితే ఆ పండు తిన్న తర్వాత ఆ పండు ద్వారా వచ్చినటువంటి ఆ రసము, ఆ యొక్క మరి ఆ రుచికరమైనటువంటిది ఏదైనా జ్యూస్ ఏదైతే ఉందో అదంతా ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అతనికి జరుగుతుంది అనేటువంటి విషయం అతనికి అర్థమవుతా ఉంది. And truly the serpent hasn't lied. మరి వెంటనే మరి వెంటనే అతనికి అర్థమైపోయింది, ఇదిగో సైతాను అబద్ధం చెప్పింది, ఇది మనం దేవుళ్ళలాగా అవుతాం అనేటువంటిది అబద్ధం అనేటువంటిది ఆయనకు అర్థమైంది. He now understands and knows as God knows. మరి ఇది ఆ యొక్క దేవునికే ఎక్కువ, ఆయన చెప్పిందే నిజం, దేవుడు చెప్పిందే నిజం, మనం చేయకుండా ఉండాల్సింది, సైతాను మనకు అబద్ధం చెప్పింది అనేటువంటిది వెంటనే ఆ యొక్క ఆదాము గారు గ్రహించగలిగారు. He knows evil as God knows evil. మరి అతను నిజంగా కొంత శాతం అతను దేవునిగా మారాడు. అయితే అతనికి మంచి చెడ్డలు ఇచ్చేటువంటి తెలివి అయితే వచ్చింది. ఆ యొక్క దేవుని కూడా మంచి చెడ్డలు ఇచ్చే తెలివి ఉంది. అంతకుముందు ఆదాముకి అది లేదు. Except that Adam knows it instinctively and experientially, whereas God knows it by his omniscience. మరి ఎందుకు ఆ యొక్క మంచి చెడ్డలను తెలుసుకునేటువంటి ఆ యొక్క తెలివి ఎందుకు ఆయనకు ఉందంటే, మరి దేవునికి, ఆయన సమస్తానికి మరి అధిపతి కాబట్టి, ఆయన సర్వాధికారి కాబట్టి ఆయనకు ఆ తెలివి ఉండడం అవసరం. Adam knows good. Adam is not capable of handling such knowledge. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఆదాముకు మరి ఆ సమయంలో మరి ఆ యొక్క దేవుని లాంటి ఆ యొక్క జ్ఞానము, అటువంటిది ఆయనకి అవసరం లేదు అనిపించింది. Whereas God has power over all things. అయితే దేవుడికి ఆ సమస్తం మీద శక్తి ఉన్నది అనేటువంటిది అతను గుర్తించగలిగాడు. Adam knows good as God knows good. మరి ఆ మంచిదేంటి అనేది కూడా ఆయనకి తెలిసింది, ఎందుకంటే దేవుడికి మంచిదేంటో కూడా ఆయనకి తెలుసు. But God knows good because he is good. మరి దేవుడు మంచి దేవుడు కాబట్టి ఆయన మంచి అంటే ఏమిటి అనేటువంటిది ఆయనకు అంత బాగా తెలుసు. Adam knows good by contrast because he has discovered its opposite. మరి ఈ ఆదాముకి అయితే మంచి ఏంటో తెలుస్తా ఉంది, కానీ అది మరి పాపాన్ని బట్టి అతను పొందుకున్న మంచితనాన్ని గురించి అతను తెలుసుకుంటున్నాడు. Adam's eyes have glazed over and become milk white. మరి ఈ యొక్క ఆదాము యొక్క నేత్రములు మరి ఎలాగ మారినాయి అంటే, మరి అతను ఒక ప్రత్యేక రీతిలో అతను మారిపోయాడు. అతని యొక్క నేత్రాలు తెరవబడినట్టుగా అతనికి అనిపిస్తా ఉంది. Glowing with a mystical translucence. అయితే అతనికి ఇంతకు ముందు ఎప్పుడూ లేకుండా ఉన్నటువంటి విధంగా అతని కళ్ళు తెరవబడి వెలుగుతో నింపబడినట్లుగా చాలా విషయాలు చాలా విపులంగా కనపడేటువంటి వ్యక్తిగా ఆయన మారిపోయాడు.
he is as one drugged. అయితే ఆ యొక్క అతనిలో వస్తున్నటువంటి పండు తిన్న తర్వాత అతనిలో వస్తున్నటువంటి మార్పులను చూసి అతను చాలా మరి చాలా ఆశ్చర్యపోతా ఉన్నాడు. He has lost all touch in this moment with the spiritual heavenly realm. మరి ఆయన ఆ యొక్క ఆ యొక్క పరలోకం ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నాడు అనేటువంటి విషయము, ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతూ మరి ఆ యొక్క దేవుని యొక్క కోపానికి గురవుతున్నటువంటి ఆ యొక్క అనుభూతి అతను పొందుతా ఉన్నాడు. And in his mad delusion, he dreams that he is God. అయితే అతను ఊహాలోకంలో విహరిస్తా ఉన్నాడు. ఊహాలోకంలో ఆయన అనుకుంటున్నాడు కదా, నాకు ఇవంతా కూడా జ్ఞానం వచ్చింది కాబట్టి నేనే దేవుడి కన్నా గొప్పవాడిని అయిపోయాను అనుకుంటా ఉన్నాడు. Great compelling thoughts course through his mind that seem so legitimate and reasonable. ఎందుకంటే ఇంతకు ముందు అతడు తెలుసుకోలేనటువంటివి, ఇంతకు ముందు అతనికి అర్థం కానటువంటివి, ఎప్పుడు కూడా అతని జీవితంలో ఎప్పుడు కూడా అనుభవించినటువంటివి మరి ఇప్పుడు తన కళ్ళారా తన మనసులో ఆయన ఊహించడం ఆలోచించడం ప్రారంభించాడు. And yet in the light of another day will be totally meaningless. అయితే ఆ తర్వాత రోజు మరి అతని యొక్క జీవితాన్ని మరి చూసినట్లయితే అతని జీవితము ఇంతకు ముందులాగా మరి ఆశీర్వాదకరంగా లేదు. అతను ఏదో పోగొట్టుకున్నట్లుగా ఆ యొక్క మరి అతని జీవితము అతను జీవిస్తా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. Thoughts spiral. అయితే అతను ఏ విధంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఆయన ఉన్నాడు, ఏదో బాధించబడతా ఉన్నాడు. His mind chases off into places he has never been. మరి ఆయన ఇంతకు ముందు ఏదైతే ఆలోచించలేదో, ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకుంటా ఉన్నాడో, ఏదైతే చేయకూడదు అనుకుంటా ఉన్నాడో ఆ స్థలాలకి వెళ్ళాలని అవి చెయ్యాలని అతనికి అనిపిస్తా ఉంది. It is free now to roam through all kinds of conjectures and rationalizations. మరి ఇంతకు ముందు అయితే అతనికి కొన్ని కట్టుబాట్లు ఉండేవి, కొన్ని ఆ యొక్క అవరోధాలు ఉండేవి. ఇప్పుడు అతనికి ఎటువంటి అవరోధం కానీ కట్టుబాట్లు కానీ ఆయనకి లేవు. ఆయన ఇష్టానుసారంగా ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. ఆయన ఇష్టమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించాడు. Whereas man had always moved by revelation, he now moves by logic. మరి ఇంతకు ముందు అయితే దేవుని యొక్క జ్ఞానంతో దేవుడు ఏదైతే చెప్పినటువంటి విధంగా ఆయన నడుచుకునేటువంటి వాడో మరి ఆ జ్ఞానమంతా కోల్పోయి ఇది ఎందుకు ఇలా జరుగుతా ఉంది అని ప్రశ్నించేటువంటి విధంగా మానవుడు మారిపోయాడు. He has always understood by spiritual perception. మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విధంగా మరి అతను అర్థం చేసుకునేటువంటి వాడు ఇంతకు ముందైతే. He will now live by natural rationalization. మరి ఇంతకు ముందు అతను చాలా విషయమైనటువంటి చాలా కట్టుబాట్లతో దేవునికి ఇష్టానుసారంగా ఆయన జీవించేటువంటి వాడు. He had always been guided by deep intuitiveness. మరి ఆ యొక్క అతను ఏదో ఒక మరి ఒక లోతైనటువంటి విధంగా అతను ఆ యొక్క మరి దేవునికి విరోధంగా అతను ఆలోచిస్తా ఉన్నాడు. Now he will have to use his intellect. ఆయనకున్నటువంటి జ్ఞానము మరి దానంతటిని బట్టి అతనికి ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేదు, కానీ అతనికి దుఃఖమే కలుగుతా ఉంది. Where his emotions had been totally balanced and harmonious, they had now grown wild. అయితే అతనిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, అతనికి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మరి అతను ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవన్నీ అతను ఇంతకుముందు చాలా శాంత స్వభావంగా ఉండేవాడు. అయితే ఇప్పుడు అతనికి త్వరగా కోపం వచ్చేస్తా ఉంది. His mind had gone, by any previous standard, mad. అయితే అతను ఇప్పుడు పరిస్థితి ఎంతగా ఆయన కోపం వస్తూ ఉందంటే మరి ఆయన ఇంతకు ముందు ఉన్నటువంటి శాంత స్వభావిగా ఉండకుండా చాలా త్వరగా కోపపడే విధంగా పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. His will has grown stronger and it has grown weaker.
అయితే ఆయన ఒక్కొక్కసారి చాలా బలంగా మరి నేను ఈ కార్యం చేయగలను, నాకు చాలా బలం ఉంది అనుకుంటా ఉన్నాడు. ఒకసారేమో నేను చేయలేను, నా దగ్గర బలం లేదు అని చతికిలు పడేవాళ్ళలాగా అయిపోయాడు. Much more self-willed, but less concerned for creation and less will of a will to resist evil. మరి అతను ఆ విధంగా ఈ సైతానును మరి ఇంతకుముందు చాలా సులువుగా అతను ఎదిరించగలిగేటువంటి వాడు. సైతాను మరి అతనికి భయపడి పారిపోయేట్టు ఉండేది. ఇప్పుడు అతడు సైతాన్ని సరిగా ఎదిరించలేకపోతా ఉన్నాడు. His love has turned to lust. అయితే అతను ఇంతకు ముందు ఒక ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమతో అతను ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన 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 శరీరంలో ఒక ఒక ప్రేమ కానిది కామంతో అతని శరీరం నిండిపోయింది. Need is turning to greed. మరి అయితే అతను ఆ యొక్క వీటన్నిటిని బట్టి ఇందులో అతని శరీరంలో వచ్చినటువంటి కోపము, ఈ కక్ష, మరి ఈ పిచ్చితనము, మరి ఈ విధంగా ఈ అటువంటి కామ వికార చేష్టలు, వీటన్నిటి వల్ల అతను ఏదో పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా అతను మారిపోయాడు. Joy has turned to pleasure. అయితే అతనుకు మరి దేవునిలో ఆనందించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అతను ఆ యొక్క క్షణికమైనటువంటి ఆనందాల కోసం వెతికేటువంటి వాడిగా మారిపోయాడు. Fellowship with God has degenerated into religiousness. మరి ఆ యొక్క దేవునితో సంబంధముగా ఆ యొక్క స్నేహముగా ఉండేటువంటి ఆ లక్షణాలు కలిగి ఉండేటువంటి ఆయన అప్పుడేదో ఆచారపరంగా దేవుణ్ణి ఆ యొక్క ఆరాధించే విధంగా మారిపోయాడు. He has become unresponsive to the spirit realm. అయితే అతను ఈ ఈ యొక్క అతని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా మరి బాధ్యత లేనటువంటి వాడిగా ఆయన నాకేం సంబంధం లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అన్నట్టు మారిపోయాడు. And his understanding of spiritual things have been turned to superstition. అతను మరి కలిగి ఉన్నటువంటి ఆ అర్థం మరి సరిగా అర్థం చేసుకోలేకుండా మరి అతను తను దేవుని మార్గాల్లో జీవించకుండా ఆ యొక్క అతని యొక్క దేవుని ఆ యొక్క పరిస్థితులను సరిగా అర్థం చేసుకోవడంలో అతను చాలా నీరసించిపోయాడు. Death is turned loose in the universe. మరి ఎప్పుడైతే అప్పుడు వెంటనే ఈ ప్రపంచం అంతా కూడా అంతకుముందు మరణం అనేటువంటిది ఏంటో లేదు, కానీ ఆ తర్వాత మరణము ఈ యొక్క లోకంలోనికి ప్రవేశించింది. Sin now reigns supreme in a fallen world. మరి ఇప్పుడు పాపము మరి ఆ యొక్క ఇదివరకు దేవుడు మరి ఈ యొక్క ప్రపంచానికి అధికారిగా ఉండేటువంటి వాడు. మరి అయితే ఇప్పుడు ఆ దేవుడు అధికారిగా ఉండవలసినటువంటి ఈ లోకము పాపము యొక్క బానిసత్వంలోనికి మరి పాపము దాని మీద వేలుబడి చేయడం ప్రారంభించింది. You may think you've just heard the saddest story ever told. మరి ఇప్పుడు వరకు మనం విన్నటువంటి విషయాలు మరి ఆ యొక్క మరి చాలా విచారకరమైనటువంటి విషయాలు మనం విన్నాం. But it becomes far, far sadder. మరి ఆ యొక్క అవి ఎంతగానో మరి చాలా చాలా మరి విచారకరంగా మరి ఆదాము యొక్క జీవితంలో వాటిని మనం చూస్తూ ఉన్నాం. The story intensifies in its tragedy. మరి ఈ యొక్క ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క జీవితం అతని జీవితంలో అతను ఎంతో వెలితి ఆ యొక్క ఎంతో మనం అతను చూసినప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. Man's genetic code has become infected, altered and fractured. మరి ఈ విధంగా మానవుల యొక్క మరి అవన్నీ కూడా మానవుడు ఏదైతే మరి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడో అది పోయి మరి ఆ యొక్క పాపము మరి దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసింది. Out of his loins will come a mutation, a degraded, fallen, biologically different species that fill this planet. ఆ విధంగా మరి దేవునితో మరి సహవాసం కలిగి ఉండి ఆ సమస్తము కూడా దేవుడే మరి తన జీవితంలో జరిగించగలిగినటువంటి విధంగా అంతకుముందు మరి పరిస్థితులు ఉంటే ఇప్పుడు మరి అవన్నీ కూడా మానవుడే ఆ యొక్క తన సొంతంగా చేయాలని ప్రయత్నించే విధంగా మారిపోయినాయి. We often judge Adam and Eve.
మరి ఈ విధంగా మనం చదువుతా ఉన్నప్పుడు ఆదాము అవ్వ చాలా తప్పు చేశారండి అని మనం వాళ్ళని చాలా సులువుగా మనం అనేస్తూ ఉంటాం. But I've often thought, if I was in that position, what would I do? మరి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఒకవేళ నేను గనక ఆదాము అవ్వ మరి ఆదాము ప్లేస్లో ఉంటే నేనేం చేసేటువంటి వాడిని అని ఒకసారి ఆలోచించుకోండి. Like a child, would I be rebellious and eat of something that I wasn't allowed to? మరి ఆ యొక్క దేవుని కుమారుడుగా మనం ఉండి ఆ యొక్క అపవాది చేసినటువంటి శోధనను మనం ఎదిరించి ఆ యొక్క మనం తెలివిగా ప్రవర్తించేవారమా? What would you do? Would you be rebellious? మరి మీరైతే ఏం చేస్తారు? మరి మీరు దేవునికి వ్యతిరేకంగా ఉంటారా లేకపోతే దేవునికి లోబడి ఉంటారా? And eat something that looked fantastic? మరి మీ ఆ నేత్రాలకు చాలా రుచిగా ఆ భోజనం లాగా ఒక కనిపిస్తా ఉంది. Just questioning. మరి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. What kind of tree is specified? మరి ఆ చెట్టు ఏమిటి అనేటువంటిది అక్కడ రాయబడింది. అక్కడ మనం చూసినట్లయితే What fruit did Adam and Eve actually eat? మరి ఆదాము అవ్వ తిన్నటువంటి ఆ ఫలము ఎలాంటిదని మరి వాక్యం మనకు చెప్తా ఉంది. Genesis 1:11 says, మరి ఆదికాండం 1:11 మనం చూసినట్లయితే, let the earth bring forth grass, the herb that yields seed, and the fruit tree that yields fruit, according to its kind. మరి ఇక్కడ మరి ఆ యొక్క ఆదికాండం 1:11 క్రీస్తు ఆ దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు కదా, మరి ఈ మరి ప్రతి జాతి వృక్ష ఫలాలు మరి ఆ యొక్క ప్రతి వృక్షము తమ తమ జాతి చొప్పున తమ తమ వృక్ష ఫలాలు ఫలించును గాక, విత్తనములిచ్చు చెట్లు మొల్చును గాక అని ఆయన ఆజ్ఞాపించారు. Whose seed is in itself on the earth, and it was so. మరి దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని అనగా ఆ ప్రకారం ఆయనని మనం చూస్తా ఉన్నాం. The truth of the matter is Adam and Eve did not eat an apple or a pear or whatever other kind of fruit that grows on natural trees. మరి ఆదాము అవ్వలు మరి ఏదో ఆ యొక్క మరి యాపిల్ లాంటి కాయ మరి ఫలం కానీ మరి ఇంకేదో మనం తింటున్నటువంటి ఫలాలు లాంటి ఫలాలు వాళ్ళు తినలేదండి. What kind of fruit then did they eat? మరి ఈ యొక్క మరి ఈ ఫలము ఎలాంటిది అయింటారు? అది ఎప్పుడుది? అది ఎలాగ ఇంకా ఫలించకుండా ఎలాగ మానేసింది? When I was a child, I was taught it was an apple. మరి అమ్మగారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకవేళ యాపిల్ ఫలమే ఆ యొక్క చెట్టేమో అనుకునేటువంటి వారు. But they ate the fruit of the knowledge of the tree of the knowledge of good and evil. కానీ ఆయన బైబిల్ గ్రంథంలో ఏం చెప్తా ఉందంటే ఆ పండు పేరు ఏంటంటే, ఆ చెట్టు పేరు ఏంటంటే అది మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు అని అక్కడ రాయబడింది. So we have two types of fruit. మరి ఇక్కడ రెండు రకాలైనటువంటి పళ్ళు మనం చూస్తున్నాం. We have the fruit of the spirit. మనం వాక్యములో మరి ఆత్మ ఫలము గురించి మనం చూస్తున్నాం. And the fruit from the tree of the knowledge of good and evil. ఆ తర్వాత మరి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టును కూడా మనం చూస్తా ఉన్నాం. So metaphorically, something is metaphoric means something used symbolically to represent something else. మరి ఇక్కడ మరి అక్కడ చూస్తున్నాం కదా, ఆ మెటఫారిక్ అనేటువంటి మాట అక్కడ వస్తుంది. దాని అర్థం ఏంటంటే మరి ఒక విషయాన్ని మనం చెప్పడానికి ఒక ప్రత్యేకతలు అందులో ఉన్నటువంటి వాటిని చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు.
No such literal trees as the tree of life or the tree of the knowledge of good and evil grow on earth. మరి ఈ విధంగా మరి అటువంటి మరి ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ వృక్షము లాంటిది మరి ఇంకెప్పుడు కూడా భూమి మీద ఒకవేళ జీవించి లేదేమో అని నేను అనుకుంటాను. They're not trees like we see in the garden. మరి మనం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పండ్ల తోటల లాంటి దాంట్లో మనం చూస్తున్నటువంటి చెట్లలో ఒకవేళ ఆ చెట్టు లేదని నేను అనుకుంటాను. But they are spiritual trees. మరి అయితే మరి కొన్ని ఆత్మీయ చెట్లు కూడా ఉన్నాయి. ఆ యొక్క ఆత్మ ఫలాలు కాసేటువంటి చెట్లు అవి కూడా మన మధ్యలో అవి కనపడవు. They're spiritual forces. ఆ యొక్క మరి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క వారి ద్వారా మాత్రమే అవి పొందుకోగలం. There's God and Satan. మరి ఈ యొక్క ఆ యొక్క మనుషులు అయినటువంటి వారు దేవునికి సంబంధించిన వారా సైతానికి సంబంధించిన వారా అనేటువంటి ప్రశ్న అక్కడ మొదలవుతుంది. Light and darkness and life and death. మరి ఈ యొక్క మనుషులు రెండు రకాలుగా వేరుపరచబడ్డారు. కొంతమంది వెలుగు సంబంధులుగా ఉన్నారు, కొంతమంది చీకటి సంబంధులుగా ఉన్నారు, కొంతమంది మంచి జీవాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు, కొంతమంది మరణాన్ని కలిగినటువంటి వారుగా వారు విభజించబడ్డారు. So the tree of life is a higher, holier, pure realm. మరి ఈ యొక్క జీవాన్ని ఇచ్చేటువంటి చెట్టు ఎలా ఉంటుందంటే అది చాలా మంచిది, చాలా ఉన్నతమైంది, చాలా మరి అది అందులో మరి జీవము ఉండేటువంటి విధంగా ఆ యొక్క జీవవృక్షం ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. The tree of the knowledge of good and evil looks good, tastes good, but brings death. అయితే ఈ మంచి చెడ్డల ఫలమునిచ్చేటువంటి ఆ యొక్క చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చాలా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అయితే అది తిన్న తర్వాత మరణం వస్తుంది. The fruit of both trees contain a seed. మరి ఈ యొక్క జీవవృక్షము మరి అలాగే మంచి చెడ్డలను ఇచ్చేటువంటి వృక్షము ఈ రెండు కూడా మరి విత్తనాలు కలిగినటువంటివన్నీ మనం గుర్తించాలి. So the life in the Spirit of God is pure, immortal, uncontaminated DNA. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వృక్షముగా ఉన్నటువంటి జీవ వృక్షమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో పరిశుద్ధత మరి ఆయనలో పాపము లేని విధంగా మరి ఆయనలో ఒక పవిత్రమైన ఆయన యొక్క ఒక మంచి మరి ఆ యొక్క DNA కలిగినటువంటి వారుగా ఉంటారు. And that DNA became sin darkened, contaminated, mortal, dying, and conflict. మరి యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టులో అయితే పాపము మరి చీకటి అంధకార క్రియలు మరి ఆ యొక్క వారు తమ జీవితాలను తామే పాడు చేసుకునేటువంటి విధంగా ఉండేటువంటి వారుగా అలాగే వారు మరణానికి వెళ్ళిపోయేటువంటి వారుగా వారు ఉంటారు. The knowledge of good and evil was not all bad. మరి ఈ విధంగా మంచి చెడ్డలను తెలుసుకోవడం అనేటువంటిది ఆ యొక్క అదేమి చెడ్డ పని ఏమి కాదు. It was pleasant for food, delightful to look at, and was desired to make one wise. మరి ఆ చెట్టు చాలా అందంగా ఉంటుంది, ఆ ఫలాలు కూడా చూడడానికి చాలా మంచి చాలా రుచికరంగా ఉంటాయి, అవి చాలా చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. అయితే అది తినడం వలన ఎంతో జ్ఞానం కూడా వస్తుంది. So the DNA of the tree of the knowledge of good and evil carried a message. అయితే ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టులో ఉన్నటువంటి ఆ తిన్న తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. Of sin consciousness and condemnation. ఆ యొక్క మరి ఆ వ్యక్తి తిన్నటువంటి వ్యక్తి ఆ యొక్క పాపంలో మరి ఆ యొక్క మేము పాపం చేశాను అనేటువంటి విధంగా అతనికి అర్థమవుతుంది. Natural understanding and worldly wisdom. మరి అతను పరిస్థితులన్నింటినీ కూడా బాగా అర్థం చేసుకోగలడు, అతనికి లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఎంతో పొందుకుని ఉంటాడు. Self knowledge rather than God knowledge.
అయితే అతను ఆ యొక్క ఎప్పుడు తన సొంత జ్ఞానం మీద, సొంత ఆలోచనల మీద ఆధారపడతాడు గానీ, దేవుని ఆలోచన మీద అతను ఆధారపడడు. Darkness and deceit, which led to death. అయితే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క అతను ఆ విధంగా అతను చీకటిలో మరి జీవించే వ్యక్తిగా, మరి అతను ఆ యొక్క అపవాది చేత మోసగించబడే వ్యక్తిగా అతను మారిపోయి మరణానికి వెళ్ళిపోతాడు. So that corrupted DNA seed was planted in Adam's heart and in his loins. ఈ విధంగా ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి పండును తినడం ద్వారా మరి ఆ యొక్క ఆదాములో మరి ఒక విపరీతమైనటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా అతను మారిపోయి అతని యొక్క హృదయం మొత్తం కూడా దేవునికి విరోధంగా మారిపోయింది. Adam's loins brought forth Cain and Abel. అందుచేతే ఆదాము యొక్క వారసులైనటువంటి వారు కయీను, హేబేలు అయినటువంటి వారు కూడా మనం వారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, Jacob and Esau. మరి యాకోబు, ఏశావుల గురించి కూడా మనం ఆలోచిస్తే, Ishmael and Isaac. మరి అలాగే ఇష్మాయేలు, ఇస్సాకుల గురించి కూడా మనం ఆలోచిస్తే, Brought forth good and evil, blessings and cursings. ఇక మరి వారు మరి మంచి చెడ్డలైనటువంటి వారిని వారు తెలుసుకోగలిగారు. అలాగే ఆశీర్వాదము, శాపము అనేటువంటిది కూడా వారు తెలుసుకొని వారు రెండింటిని కూడా మరి వారు వాడడం మొదలుపెట్టారు. Such duality produces conflict, and conflict destroys our inner rest. ఆ విధంగా మరి ఆ యొక్క మనుషుల మధ్యలో భేదాభిప్రాయాలు మరి ఆ విధంగా మరి కలగడం వలన ఒకరికొకరు అన్నదమ్ముల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో మరి ఆ యొక్క ఎంతో విభేదాలు ఏర్పడడం మొదలుపెట్టాయి. For those who are in Christ, the law of the Spirit of life, which is in Christ, the law of our new being, has set us free from the law of sin and death. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చెప్తా ఉన్నారు కదా. మరి ఆ యొక్క వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. రోమీయులకు రాసిన క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మరి అనేటువంటి విషయం గురించి అక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. After Adam and Eve fell into sin, ఆ యొక్క ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపములో ప్రవేశించారో, they walked after the flesh, their senses realm, instead of the spirit of life. మరి ఆ యొక్క అతనిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క మరి పాపాన్ని తీసివేయడానికి అతనికి మరి ఆ యొక్క జీవాన్ని ఇచ్చేటువంటి ఆత్మ అవసరమైంది. The outer, physical, material, sensual man was the center of his identity and existence. ఈ విధంగా అతను మానవుడు బాహ్యముగా కనిపించే విధంగా, అతను బాహ్య సంబంధంగా ఉన్నటువంటి విధంగా, అతను చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, అతనికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి, ఇవన్నీ కూడా అతను ఉన్నటువంటి పరిస్థితులు, అతని ఆత్మీయ స్థితిని బట్టే అదంతా కూడా గుర్తించడం జరుగుతూ ఉంది, rather than the inner man of the spirit. అయితే అతను ఉన్నటువంటి మానవ సంబంధమైనటువంటి ఆత్మను బట్టే అతను ఎవరనేటువంటిది మనం చెప్పగలుగుతున్నాం. కానీ అతను ఆ యొక్క అంతరంగంలో ఎలా ఉన్నది అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. Sensual and material treasures are laid up where moth and rust corrupts. ఆ విధంగా మరి మన యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా మరి ఎలా మారిపోయిందంటే, మరి అదంతా కూడా మరి దేవునికి విరోధంగా, మరి చాలా దేవుని బాధ పెట్టే విధంగా, మన జీవితాలను మనం నాశనం చేసుకునే విధంగా అది మారిపోయింది. Mortality is their doom. అయితే ఈ యొక్క మరి వేషధారణ అనేటువంటిది, ఆ యొక్క దేవుణ్ణి, మనుషులను మోసం చేయడం అనేటువంటిది చాలా ఎక్కువగా పెరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Death breaks in upon them and carries off their fleeting joys. మరి ఈ విధంగా మరణము అనేటువంటిది మరి మనుషులను ఎంతగానో పీడించేదిగా అది మారిపోయి ఆ మానవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టే విధంగా ఆ మరణము మరి ఎంతగానో వారిని బాధిస్తూ ఉంది. Pleasures are short-lived. మరి వారికి
వారి చిన్న జీవితంలో మరి వారు ఆ యొక్క మరి వారికి మరి ఎంతో వారికి వస్తున్నటువంటి ఆనందాలు కొద్దిసేపు మాత్రమే ఉంటున్నాయి. ఎక్కువసేపు వారు ఆ పాపంలో ఆనందించలేకపోతా ఉన్నారు. But the law of the Spirit of life in Christ Jesus has set us free. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు జీవవృక్షము మరి ద్వారా ఆయన ద్వారా వచ్చినటువంటి విత్తనమును మనము కలిగి ఉన్నట్లయితే మా విత్తనము ద్వారా మనము మనం విడుదల పొందగలం. We have the fruit of the Spirit, which is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control, which against such things there is no law. మరి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23వ వచనము వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆత్మ ఫలం గురించి అక్కడ రాయబడిందండి. అక్కడ అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటిని విరోధమైనది ఏది లేదని క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు అని అక్కడ మనం చూస్తున్నామండి. ఆమేన్, హల్లెలూయా. But the fruit of the old nature is covetousness, fleshly passions, gluttony, drunkenness, immorality, fame, fashion, vanity, worldly wisdom, political power, military might, envy, hypocrisy, revenge, hate, and so forth. అయితే 19వ వచనంలో మనం చూస్తున్నాం కదా, శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఒకరి మీద ఒకరు ఆ విధంగా యుద్ధాలు చేస్తున్నాం, ఇవన్నీ మొదలైనవన్నీ కూడా అని ఈ లోకంలో పాపం ఏదైతే ఉందో అవన్నీ కూడా అని అక్కడ రాయబడతా ఉందండి. But God calls us to strip off the stinking, dirty, filthy, thinking garments of flesh. ఆ విధంగా దేవుడు మనల్ని వీటన్నిటిలో నుంచి బయటకు వచ్చి మనం ఆయనకి ఇష్టకరంగా మనం జీవించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. For they that are after the flesh do mind the things of the flesh. అయితే మనం శరీర సంబంధంగా మరి మనం ఉన్నామా లేకపోతే ఆత్మ సంబంధంగా మనం ఉన్నామా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. But they that are after the Spirit, the things of the Spirit. అయితే మనము ఆత్మ సంబంధముగా ఉన్నట్లయితే మరి దేవుని ఆత్మ చెప్పినటువంటి విధంగా మనం జీవించాలి. ఆ కార్యాలు మాత్రమే మనం చేయాలి. For to be carnally minded is death. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, రోమాపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము అని సెలవిస్తా ఉంది. But to be spiritually minded is life and peace. యొక్క ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది ఆ యొక్క మనసుకు జీవాన్ని ఇస్తుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అక్కడ మరి అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. For if you live after the flesh, you shall die. అయితే మరి మీరు ఈ యొక్క శరీరానుసారముగా మరి మీరు కనుక జీవిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా మరణిస్తారు అని ఆయన చెప్తా ఉన్నాడు. But if you through the Spirit do mortify the deeds of the body, you shall live. మరి ఆ యొక్క శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది. ఆ యొక్క మరి ఆ విధంగా మీరు శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చండి అని ఆయన చెప్తా ఉన్నారు. Life is in the Spirit within. మరి మీరు ఈ లోకంలో మరి మీరు జీవిస్తున్నప్పుడు మరి ఆ యొక్క ఆత్మ చేత శరీర క్రియలను మీరు చంపినట్లయితే మరి మీరు దేవునికి ఇష్టకరంగా మీరు జీవించగలరు. And it's with joy and satisfaction that we now entertain the precious promise. మరి ఏదో మరి వాక్యం సెలవిచ్చేటువంటి ఆ యొక్క దైవ సేవకుడు ఏదో మరి నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది అని చెప్పడం వలన మరి మన జీవితంలో మార్పు అనేటువంటిది జరగదు. Therefore, brethren, we are debtors not to the flesh to live after the flesh. మరి అందుచేత ప్రియమైన సహోదరులారా మరి మీరు ఆ యొక్క
మరి మీరు దేవుని శరీర కార్యాలు మీరు చేయకండి, ఆ శరీర మరి ఈ యొక్క మరి ఆలోచనల ప్రకారం మీరు జీవించకండి, ఆత్మ ప్రకారంగా ఆత్మపూర్ణులే మీరు జీవించండి, ఆత్మ చెప్పినటువంటి విధంగా మీరు జీవించండి అని తెలియజేస్తున్నారండి. But if you through the Spirit do mortify or bring to death the deeds of the body, you shall live. ఆ విధంగా మరి మీరు శరీర ఆత్మ మరి బలముగా ఉండడం వలన, ఆత్మీయంగా మీరు బలంగా ఉండి మరి మీరు దేవుని యొక్క ఆత్మను మీరు పొందుకొని శరీరాన్ని మీరు జయించినట్లయితే మరి దేవుని చిత్తాన్ని మీరు నెరవేరుస్తారు, మీరు ఆ యొక్క ఈ లోకాన్ని మరి లోకంలో జయకరమైన జీవితం మీరు జీవిస్తారని చెప్తా ఉన్నారండి. For you have not received the spirit of bondage again to fear. ఎందుకంటే మీరు ఆ యొక్క దేవుడు మీకు పిరికితనము కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదు అని ఆయన చెప్తా ఉన్నారండి. But you have received the spirit of adoption, whereby we cry, Abba, Father. అయితే మీకు ఆ యొక్క మరి మీరు ఆ యొక్క దత్తపుత్రాత్మను మీరు పొందుకున్నారు. ఆ దత్తపుత్రాత్మ మీరు పొందుకున్నారు కాబట్టి మీరు దేవుని కుమారులుగా మీరు మార్చబడి మరి అబ్బా తండ్రి అని ఆ యొక్క తండ్రిని మొరపెట్టే విధంగా మీరు ఆ యొక్క అధికారాన్ని మీరు సంపాదించుకున్నారు. The Spirit itself bears witness with our spirit that we are the children of God. మరి ఆ ఆత్మ తానే మరి ఆ యొక్క మనల్ని ఆ యొక్క తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి మన పక్షమున ఆ యొక్క ఆత్మ మరి ఆ యొక్క మరి వీరు దేవుని కుమారులు అని సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And if children, then heirs, heirs of God and joint heirs with Christ. అయితే ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ 12 నుంచి 18 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. So the spirit of life in Christ Jesus is stronger than the law of gravity. That law of the spirit of life in Christ Jesus has made us free from the law of sin and death. మరి ఇక్కడ ఆ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మరి ఈ యొక్క ఆత్మ మరి యేసు ప్రభువులో ఉన్నటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ మరి ఆ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి ఆ అపవాది కంటే గొప్పవాడు, మరి ఆ యొక్క పాపమును మరి జయించడానికి ఆయనకు అధికారం ఉన్నది అనేటువంటిది మనం చూస్తున్నాం. And we are different because our citizenship is in heaven. మరి అందుచేతే మరి మనం లోకస్తులు జీవించినట్లుగా మనం జీవించము, మనము ఎందుకంటే మనం పరలోక సంబంధం కాబట్టి మనం చాలా ప్రత్యేకంగా మనం జీవిస్తాం. And from there we eagerly await the coming of the Savior, the Lord Jesus Christ. మరి ఆ యొక్క రాబోయేటువంటి యేసుక్రీస్తు యొక్క మరి జీవితము మరి ఆయన రాకడ కొరకు మరి ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారుగా మనం ఉంటాం. Humanity is at home only in the realm of the body. ఈ యొక్క మరి మనం ఈ యొక్క కేవలము ఇతరులను ప్రేమించడము మరి మానవత్వము కలిగి మనం జీవించడము అనేటువంటిది శరీరములో మనము ఆ యొక్క మనం కలిగి ఉంటాం. ఒకరేళ్ళ ఒకరు ప్రేమ, ఒకరేళ్ళ ఒకరు క్షమించుకోవడం అనేటువంటిది మనం కలిగి ఉంటాం. They belong entirely to an earthly realm where things are visible, audible and touchable. మరి లోక సంబంధంగా మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవుని ఆ యొక్క ప్రతినిధులుగా మనం చేసే ప్రతి పని ఆ యొక్క అందరికీ కనిపించేదిగా మరి అందరికీ వినిపించేదిగా అది అనేకమైన హృదయాలను అది తాకేదిగా అది ఉండబోతా ఉంది. Their minds seldom mount things higher than, I'll start that one again. Their minds seldom mount higher than things physically. మరి ఆ యొక్క వారి యొక్క ఆలోచన విధానము ఎలా ఉంటుందంటే మరి చాలా ఉన్నతంగా మరి దేవుని బిడ్డలైనటువంటి వారు ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు వారు ఆలోచిస్తూ ఉంటారు. And when for a few minutes they might rise to walk upon a spiritual plane, అయితే మరి వారు ఏదో కొద్దిసేపు మరి ఆ యొక్క మరి కొద్దిసేపే మరి వారు ఆలోచన కలిగి ఉండి కొద్దిసేపు ఆలోచన లేని వారుగా వారు ఉండరు. they're not really at home there. మరి ఆ విధంగా మరి కొద్దిసేపు మరి ఉన్నటువంటి వారు మరి ఎక్కువగా
మరి ఆ యొక్క దేవునిలో లేనటువంటి వారికి మరి ఎటువంటి ఆ యొక్క మరి సుఖాలు మరి ఆ యొక్క వారు పొందుకోలేరు. But wait for the moment when they can lapse back to the natural and normal, for that is where they are at home. మరి అటువంటి వారు ఎలాగ ఉంటారంటే వారిలో ఎటువంటి అభివృద్ధి ఉండదు, వారిలో పాపంలో మరి వారు జీవిస్తూ ఉంటారు, వారి పాపంలోనే వారు మరణిస్తారు. వారు ఆ విధంగా అందరూ జీవించినట్టుగా వారు జీవిస్తారు. అయితే వారు తమ కుటుంబానికి కానీ తమకు కానీ ఎటువంటి మేలు చేసుకోలేనటువంటి వారుగా ఉంటారు. So while men are at home in the body, they are always absent from the Lord. మరి ఈ విధంగా మనము ఆ యొక్క ఈ శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన 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 యొక్క ఈ యొక్క ఈ ఈ శరీరం అనేటువంటి ఈ యొక్క మరి గృహం ఏదైతే ఉందో ఆ గృహములో మరి దేవుడు లేకపోతే మనం ఎంతో నష్టపోతాం. They are absent from the spiritual world of true reality. అయితే మనము దేవుడు మనకి ఏదైతే మనకు నిజంగా ఆ యొక్క ఆత్మ సంబంధంగా మనం ఉండాలి, ఆ యొక్క అది మనం నేర్చుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడో అది మనం చేయలేకపోతాం. So the spiritual realm is a higher, pure realm which is light and truth and peace. అందుచేతే మరి ఈ యొక్క ఆత్మ సంబంధంగా మనం జీవించడం అనేటువంటిది చాలా మరి ఉన్నతమైనటువంటిది. చాలా ఒక 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 ప్రజలందరికీ మరి లోకానుసారంగా జీవించే వారి అందరికంటే వారి ఆలోచన విధానం కంట వారి యొక్క మరి పవిత్ర జీవితం కంట మరి ఈ విధంగా ఆత్మ సంబంధంగా జీవించేటువంటి వారు చాలా ఉన్నతంగా చాలా హెచ్చైనటువంటి ఆలోచనలు వారు కలిగి ఉంటారు. But he who is joined to the Lord is one spirit with him. అయితే ఈ విధంగా వారు ఎలా ఉంటారంటే వారు దేవుని యొక్క ఆత్మను వారు పొందుకొని దేవునితో ఒక గొప్ప సంబంధాన్ని వారు కలిగి ఉంటారు, స్నేహ సంబంధాన్ని వారు కలిగి ఉంటారు. God is love and God is spirit. మరి ఆయన దేవుడు, ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన ఆత్మై ఉన్నటువంటి దేవుడు. And our spirits are joined to the Spirit of the Lord, and we're in unity with him. ఆయనతో మనం ఏకమయ్యి మరి ఆయనతో మనం ఐక్యమై ఉంటాం. But in the earthly realm, the fleshly realm, heaven is closed to them. అయితే శరీరానుసారముగా జీవించేటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే పరలోకము మరి పొందుకోవడానికి వారు అర్హులుగానే ఉంటారు, unless they receive Jesus Christ as their Lord and Savior. వారు ఆ యొక్క పరలోకాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ రాజుగా మరి తమ ప్రభువుగా తమ రక్షకుడిగా వారు అంగీకరించాలి. Their minds dwell in the realm where men buy and sell, plant and build, married and are given in marriage. మరి అయితే వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే నోహు దినముల్లో వారు ఎలాగ ఆలోచించారో ఒకరికొకరు మరి వివాహాలు చేసుకుంటూ ఒకరికొకరు మరి ఆ యొక్క మరి పెండ్లి చేసుకొనొచ్చు ఎలా ఉన్నారో అలాగే వారు సాధారణంగా వారు ఈ లోక సంబంధంగా జీవించేస్తూ ఉంటారు అంతే. They dwell in a realm of eating and drinking. వారు ఆ యొక్క ఎంతగానో మరి త్రాగుడు మరి ఆ విధంగా లోక సంబంధమైనటువంటి ఆశలతో వారు మరి జీవిస్తూ ఉంటారు. Finding pleasure for the body. మరి శరీర సంబంధమైనటువంటి ఆశలు కోరికలతో వాళ్ళు కలకాలం జీవిస్తూ ఉంటారు. Amusing their minds with silly things of the world. ఈ నిరుపయోగమైనటువంటి లోకంలో ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క వేరే వాటి కొరకు వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. Or looking at some fictitious thing that serves only to amuse the natural man. ఈ విధంగా మరి ఆ యొక్క మామూలు మరి ఈ సామాన్యమైనటువంటి వారు అర్థం చేసుకోలేనటువంటి వారు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో వారు చిన్న వాటికి ఎలాగైతే వారు మరి ఆశ్చర్యపోతూ అందులోనే చిన్న వాటిలోనే ఆనందిస్తూ ఉంటారు, అలాగే మరి పెద్ద వాటి యందు ఆనందించడం వాళ్ళకి తెలియదు. మరి
మరి ఆ విధంగా వారు నిజమేమిటి, ఆ యొక్క నిజమైన మార్గం ఏమిటి తెలియకుండా వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. But we are raised up together with him and we are seated together with him in the heavenlies in Christ Jesus. అయితే మనము దేవుడు ఆయన మనల్ని ఆ విధంగా నశించిపోయే వారిగా మనం ఉండకుండా ఆయన మన దగ్గరకు వచ్చి, నశించిపోయినటువంటి మన దగ్గరకు వచ్చి మనల్ని ఆయన లేవనెత్తి ఆయనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడతా ఉన్నారు. Unfortunately, the fruit of the knowledge of good and evil is being offered week after week in our stores, on TV, on social media. మరి ఈ విధంగా మరి ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి మరి ఆ వృక్ష ఫలాలు ఇప్పటికీ కూడా మరి సోషల్ మీడియాలో, మరి టీవీల ద్వారా, మరి అనేకమైనటువంటి మరి ఆ యొక్క మరి వేరే మరి వార్తాపత్రికల ద్వారా ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా మరి అవి రావడము, వారం ప్రతి దినము రావడం అనేటువంటిది, వాటి కొరకు ప్రజలు ఎదురు చూడడం, వాటిలో వారు ఆనందించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. Even across the pulpits of the churches. మరి అయితే ఆ సంఘాలలో కూడా ఆ యొక్క బోధించబడుతున్నటువంటి ఆ స్థలాల్లో కూడా మరి ఇటువంటిది ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం. There are vast multitudes today who are not conscious of the fact. అయితే ఈ నిజాన్ని మరి ఎవరు కూడా మరి చాలా మంది ఒప్పుకోవట్లేదు, చాలా మంది ఆ యొక్క ఇది ఎవరు మరి అంగీకరించడం లేదు. That they are eating of the same tree Adam and Eve ate from in the garden. మరి ఆదాము అవ్వ ఏదైతే మనుషులు ఆ యొక్క మానవులను తినొద్దని దేవుడు ఆజ్ఞాపించి ఆ మంచి చెడ్డల తెలివి ఫలనిచ్చే చెట్టు మరి తినొద్దని చెప్పారో అదే ఫలాన్ని వారు తింటా ఉన్నారు. Even you and I have eaten from the tree of the knowledge of good and evil. మరి మీరు నేను కూడా మరి ఈ యొక్క మంచి చెడ్డలు మరి తెలివినిచ్చేటువంటి ఫలాన్ని మనం తింటూనే ఉన్నాం, మనం ఇంకా మారలేదు. But because of his great love for us, ఆయన మరి ఉన్నతమైనటువంటి ప్రేమ మన ఎడల ఆయన కలిగి ఉన్న కారణాన్ని బట్టి, God, who is rich in mercy, made us alive with Christ even when we were dead in transgressions. మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారైనటువంటి మనల్ని ఆయన క్రీస్తుతో కూడా మనల్ని లేపడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అని మనం చూస్తున్నాం. It is by grace that we've been saved. అయితే మనం రక్షించబడ్డామంటే అది మన మంచి కార్యాలను బట్టి కాదు కానీ, మన నీతి కార్యాలను బట్టి కాదు కానీ, అది కేవలం ఆయన కృప అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. And God has raised us up with Christ and seated us with him in the heavenly realms in Christ Jesus. మరి ఈ విధంగా మరి ప్రభు వారు మనల్ని ఆయనతో పాటు మరి ఆయనతో పాటు ఆ లోకంలో మనం ఉండడానికి, మరి ఆయనతో పాటు మరి నిరంతరం ఆయనతో ఉండే విధంగా ఆయన చేయడానికి మనను ఆ విధంగా ఆ యొక్క మరి పరలోకంలో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆయన మన కొరకు ఈ లోకంలోనికి మరొక మానవుడిగా ఆయన వచ్చారండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. What can wash away my sin? Nothing but the blood of Jesus. What can make me whole again? Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know. Nothing but the blood of Jesus. Hallelujah. For my pardon this I see. Nothing but the blood
of Jesus. For my cleansing, this my plea, nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus. హల్లెలూయా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఏది పాపం తీయును, యేసు రక్తం మాత్రం, ఏది శాపం బాపును, యేసు రక్తం మాత్రం. ఆ ప్రశస్త రక్తం, ఆ సిల్వ బుగ్గగా, వేరేది లేదుగా, యేసు రక్తం మాత్రం. హల్లెలూయా. యేసు రక్తమే మరి ఆ యొక్క మనల్ని పవిత్రులుగా చేసింది, కానీ వేరేమీ కాదు. ఆ యొక్క సిలువలో ఆయన కరిచినటువంటి ఆ రక్తము ద్వారానే మనము తిరిగి ఆ మరణం నుంచి తప్పించబడ్డాం, మరి నీతిమంతులుగా మనం మార్చబడ్డాం. ఆ పాపం నుంచి ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ వృక్షం యొక్క మరి దాని ద్వారా వచ్చినటువంటి ఆ పాపము నుంచి, ఆజ్ఞాతిక్రమమైనటువంటి పాపం ద్వారా వచ్చిన మరణాన్ని నుంచి మనం తప్పించబడి నిత్య జీవానికి మనం చేరుకుని ఈరోజు ఆయనకు మరి ఆ యొక్క కుమారులుగా కుమార్తెలుగా దత్తత పొందినటువంటి అనుభవాలు మనం పొందుతున్నామంటే అది కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే అది జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. అన్న వందనాలన్నా. ప్రైజ్ లార్డ్. వందనాలన్నా. ఈరోజు మరి ఎలిసన్ గారు మేడం గారు చాలా మంచి విషయాలు తెలియజేశారన్న. చాలా ఆది కాండంలో మొదటి అధ్యాయంలో తెలివినిచ్చే జీవఫల వృక్షం ఉంది కదన్నా, అది ఎప్పుడు కూడా ఆ ఫ్రూట్ గురించి ఇప్పుడు కూడా సందిగ్ధంలో నిండిపోయామని చాలా సార్లు. ఈరోజు మరి చక్కని విషయాలు మేడం గారి ద్వారా వింటాం, దేవుని యొక్క మహాకృపేనన్న. చాలా చాలా సంతోషంగా ఉందన్న. మరి తర్వాత దాన్ని ఆ పాపం నుంచి విడుదల కలిగిస్తుంది యేసుక్రీస్తు రక్తం ద్వారానే చెప్పేసి, యేసుక్రీస్తు అక్కడే దాని నుంచి విమోచించి మన దత్తపుత్రులుగా స్వీకరించారన్నమాట. చాలా మంచి మాటలు, ఆ విషయాలు ఈ రోజు నేర్చుకోవడం జరిగిందన్న. చాలా చాలా సంతోషంగా. మేడం గారికి వందనాలు చెప్పండి అన్న. తర్వాత 20వ తారీఖున చిన్న గృహకూటిగా ఉందన్న ఇంటి దగ్గర, దాని విషయంలో చిన్న ప్రార్థన చేయండి అన్న. కొంత ఇల్లు కొంచెం చిన్న మీరు వచ్చారు కదండి, ఇల్లు తీసేసి కొంచెం పెంకు అదంతా మార్చేసి కొంచెం చిన్నగా మళ్ళా రీమోడల్ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నామన్నా. అది చేస్తున్నాం అన్న. 20వ తారీఖు చిన్న ప్రార్థన పెట్టుకుని చేసుకోవాలని ఆలోచనలో ఉన్నామన్నా. అదన్నా. Thank you. Pastor Baburov is telling, and today I really very much blessed to join this meeting, and I learned many great truths from the Word of God. And I whenever I am going to read the word about Genesis chapter 1, about the tree of the good and evil, I didn't understand before what is the really happened, what is that, what is the fruit, like that he is also I don't know until now. And today he learn about that. He also think it is a apple, like not a mango, like that. He also think like that. But today God reveal all that thing, what is the real fruit is. And today he learn about the through Jesus Christ sacrifice, and we become the adopted children to God, and that is the way God made us through Jesus Christ and his sacrifice. And the death was the punishment was gone, and death was not there. God gave his eternal life, and we through by making his children, sons and daughters. That is really wonderful to hear the word of God, and the very wonderful blessing to all of our lives to learn about that. Thank you so much, madam, for sharing this wonderful message. And also is requesting a prayer request, and on next 20th in this month, he want to put a prayer meeting in his house, because his house is fully damaged and ready to fall.
So he's very much afraid to live in that house. So he want to reconstruct the house. So please pray, God, to start this work. They are want to do a prayer meeting in their house and want to start that. So please pray, God will enable them and help them and give them the strength to construct the house again, because I went to that place and that is very dangerous place. And because many snakes are coming, and beside of his house there is one that canal is going, full water canal is going. The walls are fallen down because the canal is going beside of his house. So it is very dangerous to live, and many snakes are coming to the house. So I personally saw this all the situations in that house. So it is very necessary to change that house and remold it and reconstruct it. So please pray, uphold Pastor Baburao is able to do for complete this construction of his house, and through this prayer they will start the doing that construction work. So please uphold in your prayers. God will help him and provide all the finances he needs, and miraculously he will complete the house for the glory of God. Amen. 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 Yeah. Yeah. The- Do you want me to pray now? yes, madam. Yes, yes. Okay. So what is his name? Baburao, Pastor Baburao. I'll just call him Uh, Pastor. yes, ma'am. Okay. Heavenly Father, we just thank you for that you are sovereign, that you are mighty, that you are powerful. And we just thank you, Father, that we live in a dual realm. We live in the spirit and we live in the natural, where we provide, where things are provided on this earth for us to live in the natural realm. And Father, you care about us. You love us so much, and you care about every hair on our head. You want families. You love families. And Father, we just thank you for homes. And what came to me was that our homes are not built on sand and things that slip and slide, but our homes are built on the rock of Jesus Christ. They're built on kingdom foundations. So we declare that this home will be rebuilt on your kingdom foundations, that this house will be built on love and grace and peace and mercy and joy. We declare that this house will be built in unity with you every step of the way, that you will show them exactly what they have to do, where they have to go, how they are going to do something. And Lord, we thank you that through your power and your provision, that you will provide everything for this house, because you love and care for them. And Father, we just declare the blood of Jesus around this property. We declare a hedge of fire where snakes and serpents and other wild animals cannot encroach on this property. We declare that every post put in will be covered in the blood of Jesus. We declare that Jesus Christ will present himself in ways that they have never experienced before. And they will see miracle after miracle after miracle. And Lord, we thank you for your amazing provision, your heavenly provision for this house on earth. And we just thank you, Father, for Pastor's family and his wife, and Lord, that we thank you for a true family unity built on your love. And we just give you the glory and the honor, that others will see what you have done,
and you will receive all glory and honor. We thank you, Father, that we can honor you and glorify you tonight. We thank you that we just love you, and we thank you for all that you have done for us. We praise you, we worship you, and we say, we love you with every being, every cell of our being. And we just give you the glory and the honor and the praise. In Jesus' name, amen. 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 Hallelujah. Thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా మీకేమైనా ప్రార్థన వస్తుంటే దయచేసి తెలియజేయండి. అమ్మగారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఆమేన్. This is all my hope and peace, nothing but the blood of Jesus. This is all my righteousness, nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus. Nothing but the blood of Jesus. ఏది పాపం తీయును, యేసు రక్తం మాత్రం. ఏది రోగం బాపును, యేసు రక్తం మాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ విధంగా దేవుడు మన జీవితంలో మరి అనేకమైనటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను మరి ఆయన జరిగించేటువంటి దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా. మరి మన జీవితంలో యేసు రక్తం ద్వారా అనేకమైనటువంటి మరి గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని కోరుకుంటున్నాడు. మరి మనకు విడుదల, స్వస్థత, మరి ఆ యొక్క ఎంతో ఆశీర్వాదాలు, మరి మనం పోగొట్టుకున్నవన్నీ కూడా మరి తిరిగి మనకి ఇవ్వాలని, ఆ యొక్క సైతాను ఏదైతే మన దగ్గర నుంచి దొంగిలించాడో మరి ఆ యొక్క విషయాలన్నీ, ఆ యొక్క వాటన్నిటిని కూడా ప్రభువు మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే మనం దేవుని దగ్గరికి వద్దాం. దేవుని దగ్గరికి వచ్చి ఆయన మరి ఆయన ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మరి చిన్న మాట నేను అమ్మగారి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మరి అమ్మగారు టైం ఎంత అయిందంటే ఇప్పుడు తెల్లారుజాము 3:30 అయిందండి అక్కడ. మరి ఈ టైంలో మన అమ్మగారిని ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. ఆమె ఎంతో నిద్ర మానుకుని మన మధ్యలోకి వచ్చారు. అమ్మగారి కొరకు మనం ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని మనవి చేసుకున్నాం. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంచి నిద్రపోయేటువంటి సమయం ఇది. అయితే ఆ నిద్రపోయేటువంటి 3:30 సమయంలో దిస్ ఈజ్ వెరీ డీప్ స్లీప్ టైమ్. 3:30 in the morning, that is very deep sleep. Everyone is in deep sleep time, but you wake up for us and coming to among us, and it is sharing the word of God 1.5 hour, and this is really touched our hearts in the early morning hours. And maybe it is the time, maybe it is 4 o'clock, nearly 4 o'clock like that this time. Yes, so that from 2:30 onwards 4 o'clock you are sharing the word of God. We are not doing like that. We are very very sad to say, we are very that lazy people, and so I don't believe it. I don't believe it. we have to learn from you, and we are praying for that God give this remove from this laziness and give the ability to work like you for the Lord's glory, to sharing the word of God all over the world. That is a wonderful heart. That is a father heart you have. That is a father God's heart you have, and through that God's love you came among us and sharing the word of God. Thank you so much. I really very much blessed whenever I have the opportunity to have the hear the word of God from you, and I really very much blessed, because I think that time, that 2:30 early morning you come for us, and that is the thing I remind, and
I really praise God for that, for your sacrifice, for your commitment, for God's work. And sometimes you supported me financially for the God's work, and that is also very much helpful to me. And through the Amen. support, financial support, we are doing a wonderful work in India, and you are sacrificially giving your finances for the ministry in India, all over the world through CMM. And I really very much blessed to you have you this morning. Thank you so much for joining among us and sharing the word of God, and we are very much encouraged and blessed, madam. Thank you so much. Amen. 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 Thank you, I madam. have really enjoyed it. It has been a pleasure and a privilege and Yes. an honor. Amen. So Amen. I just Amen. wish you all Father, good what is it? Evening over there, isn't it? Good evening. Yes, madam. Yes, madam. It is evening time, 8:30 p.m. evening Yeah, time. and you'll be going to bed soon. Yes. Yes. And I'll be getting up. Yes, madam. Yes. That is really wonderful, madam. Wonderful. We are so inspirational for us, and we have to deliver from our laziness, and we have to work hard for the Lord. That is the thing I learned from you today. Thank you so much, madam. Thank you so much. Praise Bless the you Lord. all. Thank you, madam. And bless you and good night. Thank you, madam. Good night, madam. Have a blessed day. Thank you, madam. Thank you. Praise the Lord. praise the Lord. Praise the Lord. Good morning, madam. Good morning. Good Thank you. morning. Good morning. This Goodbye. is from Amos, Good morning, Hyderabad. madam. Good Good morning. morning. Wonderful Bye. message. Thank you. Thank you. Amen. Bless you all. Bless you, man. Bless you Well, too, Amma. God bless you too, Amma. God Amen. bless you. Amen. Thank you, and Amma. you. Thank you. God bless. Thank you, Thank Amma. you. Thank you. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి Ma'am, ఇంతవరకు thank చక్కని you, ma'am. విషయాలు మరో అమ్మగారు తెలియజేశారు. మనం అందరం కూడా ఎంతగా దీవించబడ్డాం. మరి ఆ చేరి వచ్చిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బాబన్న గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం కూడికను ముగించుకుందాం. బాబన్న గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం చేస్తారు. సరే అన్న. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, మహాదురుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా తండ్రి, మీ దాసుల తండ్రి జాకీ చార్లను బట్టి అయ్యా అన్న ద్వారా జరుగుతున్న జూమ్ పరిచర్యని, గూగుల్ మీట్ ని మీరు ఘనంగా జరిగిస్తున్నారు. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. నాయన ఈరోజు ఏదేనులో ఉన్న చెట్టు యొక్క వృక్షం గురించి శ్రేష్టమైన అనుభూతులు మేము నేర్చుకోగలిగాం. అవును రాజా, అయ్యా దాని ద్వారా వచ్చే మరణం నుండి, అయ్యా ఆపద నుండి, సమస్యల నుండి నాయనా మమ్మల్ని నాయన మీరు తప్పించి మీ సిలువ రక్తము ద్వారా మమ్మల్ని సంధించి నీ కొరకు నిత్య జీవం కొరకు మమ్మల్ని సిద్ధపరిచారయ్యా. ఆయన అలాంటి గొప్ప తరుణం మీరు మాకు ఇచ్చి ఈ మాటల ద్వారా మేము ఇంకా లోతైన సత్యాల్లో నేర్చుకుంటూ నాయన సంఘానికి, సమాజానికి, రాబోయే తరానికి గొప్ప మాదిరిగా మేము బ్రతుకుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి కృప చూపండి. ఇతను చెప్పబడిన తల్లిగారు ప్రతి మాట మా హృదయంలో నాయనా లోతుగా నాటి వర్ధిల్లింప చేయండి. నాయనా ఆత్మీయంగా పాల్గొనిన సేవకులందరినీ పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే గూగుల్ మీట్ లో ఉంటున్న పెద్దలు, చిన్నలు, నాయకులు, అలాగే తండ్రి విశ్వాసులు అందరినీ మీరు పేరు పేరుని దీవించి రేపుడు దినము కొరకు మమ్మల్ని అందరిని సిద్ధపరచమని ప్రభా మాలో ఉన్న లోపాలన్నీ కడగండి. నాయనా మాలో ఈ రోగం, బలహీనత, అయ్యా మరణం, శాపం అన్నిటి నుంచి మీ నిత్యమైన మీ యొక్క జీవం కొరకు మమ్మల్ని నీ అమూల్యమైన రక్తం చేత కడిగి శుద్ధీకరించి సంపూర్ణులుగా నీ నిత్య జీవం, నిత్య మహిమ కొరకు, నాయనా నిత్య రాకడ కొరకు, ఆ నిత్య జీవం కొరకు మమ్మల్ని అందరినీ, సంఘాన్ని, సమాజాన్ని అంతటిని సిద్ధపరిచి నీ మహిమ కలిగిన స్వాస్థానికి అప్పగిస్తూ క్రీస్తు యేసు పేరట సమస్తమును మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమె Amen. 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 ఆమె ఆశీర్వాదం ఇచ్చానా? అన్న ఇవ్వండి అన్న. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య ఆదరణ, సమాధానం సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా వాక్యమెత్తిన తల్లి గారికి, అలాగే ఈ గూగుల్ మీట్ భారభరితంగా నడిపిస్తున్న జాకీ చార్లెలను బట్టి మరింతగా వచ్చిన సేవకులు, పాల్గొనిన ఆత్మీయులందరికీ ఆయన కృప సదాకాలం తోడయుండి ప్రభు రాకడ మహిమ వరకు సంపూర్ణంగా సిద్ధపరిచి దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఆమె Amen. 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 చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి బాబన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అలాగే మరి చేరి వచ్చిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎబినేజర్ గారికి వందనాలు, మరి బాబురావు గారికి వందనాలు.